నా బాబు సండే రోజు తప్పిపోయింది అన్నారు. 3 గంటలకు మేడం ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అమ్మ నీ బాబు నీ ఇంటికి వచ్చిందా అంటే రాలేదు మేడం అన్న తర్వాత మళ్ళీ నేను బయలుదేరి వస్తుంటే మధ్యలో నాకు ఫోన్ చేసి అమ్మ నీ కొడుకు వచ్చిండు 6:30కి వచ్చిండు 5 నిమిషాలుండి మళ్ళీ పారిపోయిండు అని అన్నారు. రోజీ మేడం అంట సార్ వచ్చిండు. రోజు మేడం ఉన్నారా? వెళ్ళిపోతుంది. సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఉండదు. రోజు మేడం అయితే లోపల నుంచి బయటికి రావట్లేరు. ఇప్పుడు ఆయన మిస్ అయిన చోట సీసీ ఫుటేజ్ ఉండదు. రోసి మేడం ఇక్కడ స్కూల్లో ఉండదు. ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ మేడం 6 డేస్ నుంచి వినిపించండి. ఇంకో మేడం కనిపించాలి మాకు ఇంతవరకు 5 డేస్. ప్రిన్సిపాల్ ఆ మేడం పేరు ఏం పేరు? ఫోన్ చేసిన మేడం, ఆ మేడం తప్ప ఇంకో మేడం కనిపించాలి. సునీత మేడం ఒక్కటి తప్ప తిరుగుతున్నారు. రోజీ మేడం అయితే బయటికి రాలే సార్. ఎందుకు బయటికి రావట్లేదు మరి? రోజీ మేడం బయటికి వెళ్ళింది, స్టేషన్ కి వెళ్ళింది అంటున్నారు కానీ ఏం తప్పు చేయలేదు. ఇందాక ఎవరు రోజీ మేడం బయటికి రావట్లేదు, అంతా అబద్ధమే. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎవరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మాయి మీరు చెప్పండి అమ్మా, ఇందా మాట్లాడరు ఇట్లా అండి కొంచెం. ముగ్గురు పిల్లలు సార్ చెప్పండి. అక్కడ బ్యాక్ సైడ్ చీకటి అవుతుందని చెప్పేసి చలి ఉందని వాళ్ళు కాపుకున్నారట. కాపుకున్నారు. ఇప్పుడు మంట పెట్టినప్పుడు ఆల్రెడీ అక్కడ హట్ ఒకటి గుడిసె వేసిర్రు. గుడిసె కూడా కాలబెట్టిరు పిల్లలు. దాంతోపాటు సీసీ కెమెరా వైర్లు అవన్నీ మీరు కూడా వెళ్ళి చూడొచ్చు అక్కడ. సో పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అని అంటే మనం ఒక బాధ్యతగా మందలించే రైట్ ఉందా లేదా సార్? అంటే బాధ్యత మరి అంత కొట్టడం అట్లేం లేదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు మంట పెట్టిరు సార్, మంట పెట్టినప్పుడు మనం వాళ్ళు ప్రశ్నిస్తాం కదా, అవునా కదా? సో మ్యామ్ ఏమన్నారట, నేను ఇదే విషయము నేను మీ మమ్మీకి చెప్తా, ఇది ఏదైతే నువ్వు చేసినావో మా పర్మిషన్ లేకుండా, నువ్వు ఈ పర్మిషన్ లేకుండా విషయం నువ్వు అక్కడ మంట పెట్టినావు కాబట్టి ఏదైనా జరిగితే మేడం ఎక్కడ మా మమ్మీకి చెప్తుందో అనే ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు పిల్లోడిది. ఎందుకంటే మా మమ్మీకి చెబితే మళ్ళా అంటే పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే వాళ్ళ మమ్మీ అంటే బాగా భయపడతాడు సార్. నేను కూడా నైట్ కనీసం ఒక 10 మంది పిల్లల్ని తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసిన, ఏంది నాన్న ఎందుకు మరి మీతో ఎవరితో క్లోజ్గా ఉంటాడు ఎందుకు అనేది. ఇప్పుడు రోజీ మేడం అనే మేడం ఎక్కడ కనిపిస్తలేదు. మ్యామ్ ఎక్కడ వెళ్ళాము, ఎందుకు హైడ్ ఎందుకు చేస్తున్నారు? ఆమె హోమ్ మదర్ సార్, పిల్లలకి ఆడపిల్లలకి హోమ్ మదర్. ఆ మేడం మాత్రం బయటికి రావట్లేరు. ఆ మేడం నాతో మాట్లాడినారు. అది నువ్వు ఇందాక ఇచ్చిన నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని కట్ చేస్తున్నాడు ఎంతసేపు నుంచి. అయినా ఎవరైనా అదే వేరే ఇండి అయినా నెంబర్ మరి ఎందుకు ఇస్తారమ్మా మీరు మాకు అడ్డమైన నెంబర్లు? ఎవరి నెంబర్ ఇచ్చారు? నీ కొడుకు కోసం నీకు శ్రద్ధ ఉంటే నేను పొద్దున్నే రమ్మని చెప్పానా లేదా? మ్యామ్ శ్రద్ధ అని కాదు మ్యామ్, నాకు హెల్త్ బాగాలేదు మ్యామ్, అందుకే నేను మీకు ఇన్ఫార్మ్ చేసిన మ్యామ్. వాడికి ఏం కాలే, నువ్వేం ఏడవద్దు, వాడికి ఏం కాలే. వచ్చిండు 6 అవునమ్మా 5 నిమిషాలు ఉన్నాడు, మళ్ళా పడిపోయిండు. పొద్దున్నంతా ఎత్తుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎత్తుకున్నారు 6 పిల్లలు. ఏం చేయాలమ్మా మేము? మంచి పిల్లడు, వానికి ఏమైతున్నట్లా? సరిగ్గా మాట్లాడు, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఉంటారు మీరు? నేను బయలుదేరినా మేము ఒక 5-10 మినిట్స్ అయితే హాస్టల్ దగ్గరనే ఉంటాం మ్యామ్. మీరు ఎక్కడ ఉంటారు అసలు? నల్గొండ మ్యామ్. నల్గొండనా? అవును మ్యామ్. నల్గొండలో ఉంటారా మీరు? అవును మ్యామ్. 2 గంటల ప్రయాణం మ్యామ్. ఎల్బీ నగర్కే పత్తిలోనే ఉన్నాను మ్యామ్. పంపి నాకు ఈ ఆడియో కాల్ కూడా పంపించండి. వచ్చి మళ్ళీ వెళ్ళిండి అని చెప్తున్నారు కదా, అదే సార్ వచ్చినట్టు మేడం చూసిందా మేడం? నేను పొద్దున అడిగిన సార్, అడిగితే అమ్మ మరి పొద్దునుంచి వెతుకుతున్నాం అన్నారుగా మేడం, మరి వచ్చిన నా కొడుకుని మళ్ళీ ఎందుకు పంపించారంటే నేను చూడలేదమ్మా, పిల్లలు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా. ఒకసారి పారిపోయిండు అనుకుందాం, మళ్ళీ వచ్చిన తర్వాత పేరెంట్స్ ని పిలిపేయడము, యాక్షన్ తీసుకోవడం ఏదో చేస్తారు కదా, మళ్ళీ లైట్ తీసుకోరు కదా ఎవరు. సో ఎట్లా ఈ చలిమంట గురించి సార్ స్టేషన్ లో చెప్పనీయలేదు సార్, అదంత పెద్ద ఇష్యూ కాలేదు. పిల్లల్ని కూడా నెట్టేస్తున్నారు, అంత పెద్ద ఇష్యూ కాలేదు, జస్ట్ మామూలుగా చలి పెడుతుందని మంట వేసుకున్నారు, దానికి అభ్యంతరం లేదు అన్నారు సార్. ఇప్పుడేమో దాని గురించి మాకు అడిగే బాధ్యత లేదా అని అంటున్నారు సార్. నెంబర్ ఒకసారి ఇవ్వండి మేడం, రోసి మేడం ఎవరు నెంబర్ చెప్పండి.
మేడం నెంబర్ చెప్పరా? నా దగ్గర లేదండి. అవి హాస్టల్ వాడాలి. మీ దగ్గర ఉన్న ఇయర్ మీరు ఇవన్నీ ఎన్నో చూసినాం మేము, ఎంతో మందిని చూసినాం. మీరు నెంబర్లు ఇవ్వరు, మీరు నెంబర్లు ఇవ్వరు, సీసీ ఫుటేజ్ ఉండదు. ఆ టైంకి మేడం ఉండదు, ఈ టైంకి ఎంత డ్రామా అని అందరికీ తెలుసు. నెంబర్ ఇవ్వడానికి మీ స్కూల్లో పనిచేసే ఎంప్లాయీ నెంబర్ మీ దగ్గర ఉండదా? స్కూల్లో పనిచేయదామా, హాస్టల్ వార్డెన్ ఆమా, మీకు సంబంధించిన వాళ్ళే కదా. కానీ హాస్టల్ వార్డెన్ వేరు ఉంటారు. ఏంది మేడం, మనకు కూడా పిల్లలు ఉంటారు కదా. 3 days back స్కూల్ స్టాఫ్ అడగండి, నేను ఇస్తాను. హాస్టల్ వార్డెన్ వాళ్ళే నా దగ్గర ఉండవు. స్కూల్కి సంబంధించి చెప్పండి, నేను చెప్తా, మీకు ఆన్సర్ చెప్తా. మీరే స్కూల్ వేరు హాస్టల్ వేరా? స్కూల్ వేరు హాస్టల్ వేరు. దానికి ఇన్ఛార్జ్ వేరే ఉన్నారు కదా సార్. మీ దగ్గర ఎవరు అన్న మేడం నెంబర్ ఉంటే ఇస్తారా? ఒకసారి కెమెరా అటు తిప్పుకో. మీకు మీ దగ్గర ఎవరి ఒక్క నిమిషం, మీ దగ్గర ఎవరి దగ్గర ఉందా మా మేడం? ఒక్క నిమిషం, మీ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉండని మీ దగ్గర ఉన్నదా? మీ దగ్గర ఎవరి దగ్గర నెంబర్ లేదా? వీళ్ళు ఉన్నా కూడా ఇయ్యరు. ఒకటి వదిలేసేయండి. మీ దగ్గర అక్కడ నెంబర్ ఉన్నదో నాకు తెలుసు, అక్కడ నెంబర్ ఉన్నదో నాకు తెలుసు. చూడాలి కదా, పబ్లిక్ చూడాలి కదా, మీ ముఖాలు చూడాలి కదా, తెలవాలి కదా వాళ్ళకు కూడా. అందుకనే మీ నెంబర్ చెప్పండి అమ్మ. కార్తీక్ అనే అబ్బాయి మిస్ అయ్యింది కదా 1 week బ్యాక్. ఏం జరిగింది మేడం అసలు? మీరు సెకండ్ టైం పారిపోయి వచ్చిన తర్వాత చూసారంట కదా మీరు? నేను చూడలేదు సార్. మీ కాల్ రికార్డింగ్ ఉంది మేడం. మీరు ఆల్రెడీ మీ అబ్బాయి వచ్చి కొద్దిసేపు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళారని వాళ్ళు చెప్పారు, నేను చూడలేదు. వాళ్ళు చెప్పారు అని చెప్పి అనలేదు, మీరు వచ్చాడు అని చెప్పారు కదా. వేరు పిల్లలు నాకు వచ్చి చెప్పి నేను వెళ్ళే వరకు మళ్ళీ వెళ్ళిపోయిండ్రు అన్నట్టు చెప్పారు, నేను చూడలేదు. కాల్ రికార్డింగ్ ఇప్పుడే మీది విన్నా మేడం నేను. ఆల్రెడీ బాబు వచ్చాడు, మేమేం చేయాలా, వెళ్ళిపోయిండు అని చెప్పి మాట్లాడారు కదా మీరే. పిల్లలు చెప్పారు నాకు, అంతే. పిల్లలు వెళ్ళే చెప్పారు. వరకు వెళ్ళిపోయింది మమ్మ అని చెప్పారు. మీకేమనిపిస్తుంది మేడం ఇది వింటుంటే? నా బ్లాక్ కాదు. మీరే నవ్వుతున్నారు కదా. హలో మేడం హలో, ఏమైంది మేడం అసలు? ఏం జరిగింది? మీరు ఏమన్నా అన్నారా అబ్బాయిని? ఏమీ వాళ్ళదండి, బాబు కాళ్ళ పెట్టుకుంటున్నారు, తల్లిమంటలు వేసుకుంటారు. కాలితే ఏమన్నా అవుతుంది, ఏంటి మీకు ఈ పనులు చీకట్లో అని అన్నాం. ఓకే, ఎప్పుడు మిస్ అయ్యండి అబ్బాయి? సండే మార్నింగ్ సార్. సండే మార్నింగ్ మిస్ అయ్యిందా? మీరు చూసిర్రా వెళ్ళేటప్పుడు? నేను చూడలేదు సార్. సండే మార్నింగ్ అని మీకు ఎట్లా తెలుసు మరి? అంటే సాటర్డే ఈవినింగ్ ఉన్నారు. సండే మార్నింగ్ వెళ్ళారని మీకు ఎట్లా తెలుసు అంటున్నా? పిల్లలందరూ చెప్తున్నారు సార్. ఏం జరిగిందో అసలు? జ్యోతి నేను కాదు సార్, మీరు జ్యోతికి చేయండి ఫోన్. మీ పేరే చెప్తున్నారు కదా. నాకు ఫోన్ చెప్తుందంటే వాళ్ళ అమ్మకి నేను డైరెక్టర్ కి ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీని రమ్మని చెప్పండి ఆంటీ, ఇవన్నీ ఏం చెప్పకండి, ఆమె సింగిల్ గా ఉంటారు, భయపడతారు, వాళ్ళ మమ్మీని రమ్మనండి అని చెప్పారు. ఉందా ఇప్పుడు? రండమ్మా, ఎక్కడ ఉన్నారు మేడం మీరు? మేము వస్తున్నాము. హలో, సార్ వాళ్ళు ఉన్నారు సార్, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఏ సార్ ఉన్నాడు? ఎవరు లేరు ఇక్కడ. ఉన్నారు సార్, ఉన్నారు. ఎవరు లేరు, ఎవరు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అందరు. లేరు సార్, పిఎస్ లోనే ఉన్నారు వాళ్ళందరూ. పిఎస్ కాదు మేడం, మీ స్కూల్కి వచ్చినాం. మీ స్కూల్కి వచ్చినాం. రాలేదు సార్, అక్కడే ఉన్నారు, ఎవరు లేరు ఇక్కడ. మీ స్కూల్లో లేరా? లేనండి, ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు కదా. ఉన్నదా ఇక్కడ? ఇక్కడే ఉంటారు. కట్ చేసింది ఫోన్, కట్ చేసింది. పోదాం అక్కడికి. మేడం ఒక్క నిమిషం, ఇక్కడ రండి బయటికి. ఓకే పెట్టట్లేదు మేడం. ఇప్పుడు లేరన్నారు కదా మేడం. సార్ మేనేజర్ కూడా అంటారు సార్, అక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం మేడం, కూర్చుంటారా? ఒక 2 minutes మాట్లాడతాం మీతో. 2 minutes కూర్చోండి. నేనేమన్నాను మేడం? ఓకే, కూర్చోండి మేడం. డోంట్ పానిక్, రిలాక్స్, నో ప్రాబ్లం. మేనేజర్ గారు పోయింది నా కొడుకు సార్, నా కొడుకు. మేనేజర్ గారు అంటారు నేను మాట్లాడుతుంటే నువ్వు అతిగా మాట్లాడకంటారు. అతిగా మాట్లాడుతున్నానా సార్? నా కడుపు కాలే నేనున్నా సార్. మా అక్క అడుగుతుంటే పోలీసోడు అడిగినట్టు అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇట్లా అన్నావానంటే నేను అన్నాను, అన్ని వీరు కల్పించుకుంటున్నారని మాట్లాడుతున్నారు సార్. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు బయట వాళ్ళు. ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను నమ్ముదు సార్. ఇప్పటికిప్పుడు మీరు విన్నదానికి మేడం చెప్పిన దానికి ఏమన్నా పొంతనుందా సార్? చెప్పండి సార్ మీరే.